మై ఛానల్ ఎవ్రీథింగ్ త్రూ శ్వే. ఎలా ఉన్నారు అందరూ? ఎండ మండిపోతుంది. ఈ రోజు అయితే బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, మస్తుంది కదా. ఎక్కడున్నామో చెప్పే ముందు అసలు యాక్చువల్లీ ఇది సడన్ ట్రిప్. ఎంత సడన్ అంటే నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నాను సండే ఆఫ్టర్నూన్ సమ్వాట్ అరౌండ్ 12 o'clock. సో స్క్రోల్ చేసేటప్పుడు సడన్ గా నాకు ఈ రీల్ కనిపించింది అనమాట. రీల్ కనిపించిన తర్వాత భలే నచ్చింది. అదే మన హైదరాబాద్ దగ్గరలో ఇంత మంచిది ఉందా, అలా ఎలా మిస్ అయిపోయాము మనము అని ఇంకెందుకు ఆలస్యం, వెంటనే బుక్ చేసుకున్నాము. యాక్చువల్లీ చెక్ ఇన్ 3 o'clock, బట్ ఇంకా ఆల్రెడీ 12 అయిపోయింది కదా. తొందరగా రెడీ అయిపోయి ఇంక మొత్తం 1 day ట్రిప్పే కదా, సో మొత్తం తొందర ప్యాక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఆ వ్లాగ్ మొత్తం చూపిస్తాను. నాకు ప్రాపర్టీ అయితే చాలా నచ్చింది, మీకు కూడా చూపిస్తాను నాతో పాటు. అంతకన్నా ముందు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, చలో. 12కి అనుకున్నాము అండ్ 2:30కి స్టార్ట్ అయిపోయాము. మనం ఇప్పుడు వెళ్తున్నాము గ్లాంపిన్ వ్యాలీకి. కూర్గ్, వాయనాడ్ ఆ ప్లేసెస్లో ఎక్కువ డోమ్ స్టేస్ చూపిస్తారనమాట నాకు. సో ఎప్పటి నుంచో అసలు ఆశ ఒకసారి వెళ్ళి స్టే చేయాలని. ఇది రీల్ కనిపించాను కానీ అసలు ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను నేను. వెంటనే వెళ్ళాలనిపించింది అండ్ దానికి తగ్గట్టే అసలు నేను స్టీవ్ని అడగంగానే కూడా వెళ్ళిపోదాం అన్నాడు. సో హ్యాపీ అనమాట. మేము మణికొండ నుంచి స్టార్ట్ అయ్యాము. ఎగ్జిట్ 19 వెక్కి మనం వెంటనే నెక్స్ట్ ఎగ్జిట్ అంటే ఎగ్జిట్ 18లో దిగేసేసేయాలి. స్టార్ట్ అయ్యాక అనిపించింది అరే భలే ఎండగా ఉంది, ఎంజాయ్ చేయగలుగుతామో లేదో అని. బట్ టు మై సర్ప్రైజ్ వెంటనే వెదర్ చేంజ్ అయిపోయింది అండ్ హెవీ రెయిన్. ఈ స్టే గురించి నేను అన్ని డీటెయిల్గా చెప్తాను. ప్రైస్ ఎంత, ఏమేమి యాక్టివిటీస్ ఇంక్లూడెడ్ ఉన్నాయని. సో మిస్ అవ్వద్దంటే వీడియో ఎండ్ వరకు చూడండి. వెదర్ ప్లెజెంట్గా మారిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ రోడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలి. తిరుమలాపూర్ అనే విలేజ్ దగ్గర ఉందన్నమాట గ్లాంపిన్ వ్యాలీ. విలేజ్ లోపలికి వెళ్ళే కొద్దీ రోడ్ కొంచెం బాగాలేదు, ఏ ట్రాఫిక్ లేకుండా అసలు ఈ రోడ్లో మేము ఒక్కరమే ఉన్నాము. భలే అనిపించింది. అండ్ చుట్టుపక్కల కూడా మొత్తం ట్రీస్, ఓపెన్ స్పేస్ ఉండేసరికి మేము ఇంకా సరే ఒకసారి డ్రోన్ ఎగరేద్దాము, ఈ స్పేస్ క్యాప్చర్ చేద్దామని డ్రోన్ షాట్స్ తీసాం కొన్ని. మా కార్ మీద యాక్టివ్ ట్రాకింగ్ పెట్టేశాము. సో మేము వెళ్ళే కొద్దీ అది కూడా మూవ్ అయిపోతుంది అండ్ షాట్ సూపర్ వచ్చింది. భలే ఉంది కదా. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా జస్ట్ ఒక 11 minutes చూపిస్తుంది. దారికి అటు ఇటు మంచి ఆరెంజ్ ఫ్లవర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో, అసలు భలే బ్రైట్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నాకు పర్సనల్గా ఇలా మొత్తము చెట్లుండి పొలాలుండి విలేజ్ లైఫ్ చాలా ఇష్టము. ఇందాక సైన్ బోర్డ్ మీద చూసాం కదా, ఇది మొత్తము తిరుమలాపూర్ అనే విలేజ్. దీన్ని దాటాక మనం ఇంకొక 5 minutes వెళ్తే గ్లాంపిన్ వ్యాలీ వస్తుంది. ఇక్కడ పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మంచిగా హ్యాపీగా. సమ్మర్ వెకేషన్స్ కదా, ఆడుకుంటున్నారు. ఈ బుడ్డోళ్ళు చూడండి ఆ కుక్క పిల్లతో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీకెండ్స్లో మనం చాలా దూరం వెళ్ళలేం కాబట్టి హ్యాపీగా హైదరాబాద్కి జస్ట్ 1.5 hour దూరంలో ఉన్న ఈ గ్లాంపిన్ వ్యాలీకి రావచ్చు మనము. ఈ వే అంతా ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఒక ఐడియా ఉంటుందని. లైక్ ఇలా రోడ్ బాగాలేదు, ఈ విలేజ్ లోపల నుంచి వెళ్తాము, అన్ని డీటెయిల్స్ తెలుసుకొని వస్తే బెస్ట్ కదా. ఫైనలీ ఊరు దాటేసాము. జస్ట్ ఇంకొక 1 minute చూపిస్తుంది అనమాట గ్లాంపిన్ వ్యాలీకి. చెక్ ఇన్ 3 o'clock, బట్ మేము వచ్చేసరికి ఈవినింగ్ 4:30 అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే 11 AM చెక్అవుట్ అయిపోవాలి. ఎంట్రన్స్ దగ్గర మన డీటెయిల్స్ తీసుకొని లోపలికి పంపిస్తారు. జనరల్గా మనం బయట రిసార్ట్స్కి వెళ్తే చాలా రూమ్స్ ఉంటాయి అండ్ చాలా రష్ ఉంటుంది కదా. ఇక్కడ అలా కాదు, అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. మీకు హార్డ్లీ మనుషులు కనిపిస్తారు. వీళ్ళ దగ్గర చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, లైక్ ట్రెక్కింగ్, సైక్లింగ్, సఫారీ రైడ్, హార్స్ రైడ్, బాన్ ఫైర్. ఇంకా ఇలా నేను అన్నిటి ప్రైసెస్ చెప్తాను. మన రూమ్ రెంట్లో ఏమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి అండ్ అడిషనల్గా మనం వేటికి పే చేయాలన్న డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. నేను ఈరోజు వేసుకున్న అవుట్ఫిట్ నాకైతే సూపర్గా నచ్చింది. మీకు కూడా నచ్చి కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ రిసెప్షన్కి వెళ్ళిపోదాము. అక్కడ మన గవర్నమెంట్ ప్రూఫ్ ఏమైనా చూపిస్తే వాళ్ళు మనల్ని చెక్ ఇన్ చేసేస్తారు. రియాన్ ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాడు. వాడికి కూడా ఎక్కడికైనా బయటికి వెళ్తున్నామంటే ఎంత ఎనర్జీ వస్తుందో. పక్కనే టీటీ ఉంటే వెంటనే వాళ్ళ డాడీతో అప్పుడే స్టార్ట్ చేసేసాడు ఆడుకోవడం. ఇంకా మనం కూడా ఫిట్ ఉంటే తప్ప వాళ్ళ ఎనర్జీని మ్యాచ్ చేయలేము అస్సలు. సో ఇంకా చెక్ ఇన్ అయిపోయింది. రిసెప్షన్ నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడ మనకి పక్కనే సైకిల్స్ కనిపిస్తున్నాయి కదా, అవి
ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం వాటిని తీసుకొని మొత్తం ప్రాపర్టీలో ఎక్కడైనా తిరగచ్చు. మార్నింగ్ ఏమో 6 నుంచి 10 వరకు యూస్ చేయొచ్చు అండ్ ఆఫ్టర్నూన్ 3 నుంచి 7 వరకు యూస్ చేయొచ్చు సైకిల్స్. పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా లాగా ఏమీ లేదు, అంటే సపరేట్గా స్లైడ్స్ అలా, ఓన్లీ ట్రాంపోలిన్ మాత్రమే ఉంది. ఈ ప్రాపర్టీలో టోటల్ 6 సింగిల్ డోమ్స్ ఉన్నాయి అండ్ 2 ట్విన్ డోమ్స్. మేము లాస్ట్కి బుక్ చేసుకున్నాం కాబట్టి అప్పటికప్పుడు మాకు ట్విన్ డోమ్ దొరికింది అండ్ సైడ్ అంటే ట్విన్ డోమ్ అంటే ఒకే ఏరియాలో 2 డోమ్స్ ఉంటాయన్నమాట. అండ్ మా పక్క డోమ్లో ఎవరు లేరు అని చెప్పారు, సో అందుకని మేము ఇంకా అది ప్రిఫర్ చేసాము. డోమ్ టు డోమ్ కూడా మనకి చాలా గ్యాప్ ఉంటుంది అండ్ ఏ డోమ్కి ఆ డోమ్ సపరేట్ ఎంట్రన్స్ కూడా, సో డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు. సూపర్ కదా, బయటే కాదు లోపల కూడా మస్తు ఉంది. చూద్దాం పదండి. ఎంటర్ అవ్వంగానే ఇక్కడ టేబుల్స్ మీద టవల్స్, వాటర్, కాఫీ పౌడర్, వాటర్ హీటర్ అన్నీ పెట్టారు. నాకు ఒక్కటి ఏంటి అర్థం కాదు అంటే, ఇప్పుడు మన బుకింగ్ అప్పుడు మేము 2 adults + 1 kid అని మెన్షన్ చేసాం కదా, సో దానికి తగ్గట్టు ఎక్స్ట్రా టవల్ కూడా పెట్టాలి కదా. ఏ హోటల్ అయినా అంతే, జస్ట్ 2 పెడతారనమాట. మా బుడ్డోడికి మళ్ళీ సపరేట్గా క్యారీ చేయాలి, లేకపోతే వాళ్ళకి కాల్ చేసి మళ్ళీ ఎక్స్ట్రాది అడగాలన్నమాట. ఇక్కడ ఒక చిన్న మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది. ప్లేస్ అయితే నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది అండ్ నేను ఆ కర్టన్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను అక్కడి నుంచి వ్యూ ఎంత బాగుందో. మొత్తం ట్రీసే. నాకు తెలిసి ఇప్పుడు మేము యాక్చువల్లీ సమ్మర్ సీజన్లో వచ్చాం కదా, దానికన్నా రెయినీ ఆర్ వింటర్ ఇంకా సూపర్ ఉంటుంది. చాలాసేపు డోర్ క్లోజ్ చేసింది కదా, సో మేము వచ్చి డోర్ ఓపెన్ చేయగానే మొత్తం రబ్బర్ స్మెల్ వస్తుండింది అనమాట. ఆ డోర్ మొత్తం రబ్బర్ షీట్తో కవర్ చేసినట్టున్నారు, సో ఆ స్మెల్ వస్తుండింది. సో కొద్దిసేపు అలా ఓపెన్ చేసి పెట్టాము అండ్ తర్వాత అలవాటు అయిపోయిందో మరి సెట్ అయిపోయిందో తెలీదు, బాగానే ఉండింది. ఇది సీటింగ్ ఏరియా అండ్ దీని నుంచి మనం లెఫ్ట్ సైడ్ చూస్తే అక్కడ సోఫా కమ్ బెడ్ అనమాట ఇది. సో దాంట్లో కూడా మనము బెడ్ లాగా చేసుకొని అక్కడ కూడా 1 person ఈజీగా పడుకోవచ్చు. దిస్ ఈజ్ ది వాష్రూమ్. ఇది కూడా నీట్గా ఉంది. ప్రైసెస్ విషయానికి వస్తే మాది ట్విన్ వ్యాలీ అని చెప్పాను కదా, అది వీక్ డే అయితే 11,000, వీకెండ్స్ అయితే 13,000. బట్ మాకు సండే వీకెండే కదా, అయినా కూడా డిస్కౌంట్ అడిగిన తర్వాత 10,600 వేశారనమాట. ప్రాపర్టీ అయితే 1 night స్టేకి చాలా బాగుంది, బట్ కాస్ట్ వైజ్ నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. ఇప్పుడు యాక్టివిటీస్కి వస్తే మనకి ఇంక్లూజన్స్ చెప్తాను. ఫస్ట్ మనకి మార్నింగ్ గైడెడ్ ట్రెక్కింగ్ ఉంటుంది 7:30కి. అది మనము స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. సో ఆ టైం కల్లా అక్కడికి వెళ్ళి నిల్చుంటే వాళ్ళు మనని ట్రెక్కింగ్కి తీసుకెళ్తారు. 2 and fro కలిపి 4 kilometers అని చెప్పారు. షూస్ అయితే మ్యాండేటరీ దానికి. ఈవినింగ్ గైడెడ్ సన్సెట్ పాయింట్కి తీసుకెళ్తారు, పీక్ పాయింట్. అది ఈవినింగ్ 6 o'clockకి. దీనికి కూడా షూస్ మ్యాండేటరీ. ఇది రిసెప్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. రూమ్ ఛార్జెస్లో హై టీ, స్నాక్స్ అండ్ మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడే. సో మేము ఇప్పుడు స్నాక్స్కి వచ్చామన్నమాట. వేడిగా పకోడీలు పెట్టారు. ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎంత ప్రశాంతంగా ఉండిందో అసలు. ఫ్యామిలీతో ఇలాంటి ప్లేస్కి వస్తే పీస్ఫుల్గా మంచిగా రిలాక్స్ అయ్యి వెళ్ళొచ్చు. ప్లెజెంట్ వెదర్ ప్లస్ వేడి పకోడీలు సూపర్ కాంబినేషన్ కదా. మేమైతే ఫ్యామిలీతో అలా కూర్చొని పకోడీలు తింటూ మంచిగా ముచ్చట్లు చెప్పుకున్నాము. రియాన్ ఇంకా మెల్లిగా స్టార్ట్ చేశాడనమాట స్విమ్మింగ్ పూల్లోకి వెళ్దామని. వాడిని ఆపడం అయితే ఎంత కష్టమో. మేము సరే ఒకసారి హార్స్ దగ్గరికి వెళ్ళి తర్వాత స్విమ్మింగ్ పూల్కి వెళ్దామని చెప్తే ఇంకా ఓకే అన్నాడనమాట. ఇది ఇక్కడ ప్రాపర్టీ ఓనర్ హార్స్. దీన్ని చూస్తే పాపం మీన్స్ ఫుడ్ తినట్లేదేమో, సరిగ్గా బక్క చిక్కిపోయింది. దీంతో ఒక మంచి ఫోటో దిగుదామని ఎంత ట్రై చేశానో అస్సలు కుదురుగా ఉండట్లేదు. నాకు కూడా కొంచెం భయం వేసింది అనమాట. అమ్మ సడన్గా మీదకి వస్తే కష్టం కదా అని. కొన్ని పెయిడ్ యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పాను కదా, దాంట్లో హార్స్ రైడ్ ఒకటి అనమాట. 450 rupees per రైడ్. మీకు 15 minutes రైడ్ చేపిస్తారు.
ఇది మార్నింగ్ ఏమో 8:30 నుంచి 10 వరకు ఉంటుంది అండ్ ఈవినింగ్ 6 to 7 వరకు చేయొచ్చు. ఈ స్టేర్స్ ఎక్కితే మనకి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మంచి ఫొటోస్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఇంకో పెయిడ్ యాక్టివిటీ ఏంటంటే గైడెడ్ ఫారెస్ట్ సఫారీ రైడ్. ఇది 550 రూపీస్ పర్ పర్సన్. మనం స్టార్టింగ్లో రెసార్ట్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఒక జీప్ చూసాం కదా, ఆ జీప్లో మనల్ని తీసుకెళ్తారు సఫారీ రైడ్కి 1 hour. ఇంకా డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని స్విమ్మింగ్ పూల్కి రెడీ అయిపోయాము. మేము పూల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అది చూస్తూ నేను ఇచ్చే అడిషనల్ డీటెయిల్స్ వినేసేయండి. మనకి ఒకవేళ యానివర్సరీ కానీ బర్త్డే కానీ ఇంకేమైనా సెలబ్రేషన్స్కి డోమ్ అనేది డెకరేట్ చేయాలనుకోండి, వీళ్ళు 3,999 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆల్రెడీ మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. బట్ మీకు ఈ ఇన్ఫినిటీ పూల్లో ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలనుకోండి అడిషనల్గా మార్నింగ్ 7 to 8 ఉంటుంది అనమాట. కపుల్కి 2,500 రూపీస్ ఛార్జ్ చేస్తారు అడిషనల్గా. ఒకవేళ మీకు క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలని ఉంటే ఆ సెటప్ కోసం 1,500 ఛార్జ్ చేస్తారు. దీంట్లో ఫుడ్ ఏమీ ఇంక్లూడ్ అవ్వదు. అలా కాదు మాకు ఫుడ్ అన్నీ ఇంక్లూడ్ అవ్వాలి అనుకుంటే ఇంకొకటి ఉంది, స్పెషల్ రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నర్ అని. దానికి 6,999 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దాంట్లో కంప్లీట్ డిన్నర్ ఫర్ కపుల్, మ్యూజిక్, డెకరేషన్, మాక్టైల్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. పూల్లో చాలాసేపు ఎంజాయ్ చేసాము. ఇంకా దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మ్యూజికల్ బాన్ఫైర్కి వచ్చేసాము. ఒకవేళ మీకు అందరితో కాకుండా ప్రైవేట్గా బాన్ఫైర్ కావాలంటే దానికి 1 hourకి 1,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన లిస్ట్లో ఉన్న ప్రైసెస్ అనమాట. మీరు మళ్ళీ వాళ్ళతో సపరేట్గా మాట్లాడుకుంటే ఏమన్నా డిస్కౌంట్ ఇచ్చే పాసిబిలిటీ ఉంది. ఇంకా బాన్ఫైర్ తర్వాత మేము ఇక్కడ స్టార్ గేజింగ్కి వచ్చేసాము. దీంట్లోంచి మూన్ చూస్తుంటే అసలు ఎంత మీన్స్ ఆ లోపలున్న ఇన్నర్ చైల్డ్ ఫీలింగ్ అనమాట. చాలా చాలా మంచిగా అనిపించింది. రూమ్కి వచ్చేసాము. ఇంకా ఇక్కడ నిల్చొని ఆ చెట్లను అవన్నీ చూస్తూ నేచర్ సౌండ్ వింటూ ఉంటే అసలు ఎంత బాగా అనిపించిందో. తర్వాత మేము ఒక కాంపిటీషన్ పెట్టుకున్నాం అనమాట, ఎవరు ఎక్కువ బ్యాక్ సైడ్కి బెండ్ అవుతారు అని. ఈ లోపు మేము ఆర్డర్ చేసిన డిన్నర్ వచ్చేసింది. ఫుల్ ఆకలి వేస్తుంది. మా వాడు తొందర కవర్స్ అన్నీ తీసేస్తున్నాడు అనమాట. మేము ఏమేమి ఆర్డర్ చేసామంటే చికెన్ 65, మటన్ రోస్ట్, గార్లిక్ చికెన్ అండ్ బిర్యానీలో మటన్ కీమా బిర్యానీ కాదు పులావ్, మటన్ కీమా పులావ్. నాకు అన్నిటికన్నా మటన్ కీమా పులావ్ చాలా నచ్చింది. చాలా టేస్టీగా అనిపించింది. కడుపు నిండా తిన్నాను నేనైతే. మెన్యూలో చాలా ఐటమ్స్ ఉన్నాయి. మనం డిన్నర్కి ఏది ఆర్డర్ చేసినా కూడా అడిషనల్ కాస్ట్. ఓవరాల్గా అన్ని ఐటమ్స్ బాగున్నాయి, టేస్టీగా. సో ఇంకా అలసిపోయి పడుకున్నామన్నమాట. టడా, గుడ్ మార్నింగ్. సూపర్గా నిద్ర పట్టింది. నైట్ మొత్తం ఫుల్ రిలాక్స్డ్గా ఉందన్నమాట. మార్నింగ్ లేసేసరికి వెదర్ కూడా ఫ్రెష్గా చల్ల గాలి వస్తూ ఉండింది. అలా వాక్ చేస్తూ ప్రాపర్టీ మొత్తం ఒక రౌండ్ వేసేసాము. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ. రియాన్ అయితే సైకిల్ని ఫుల్గా యూజ్ చేస్తున్నాడు. ఎటు వెళ్ళాలన్నా సైకిల్ మీదే వెళ్తున్నాడు అనమాట. ఈ ప్రాపర్టీకి ఫ్యామిలీతో వచ్చిన, ఫ్రెండ్స్తో వచ్చిన, ఎవరితో వచ్చినా ఫుల్ ఎంజాయ్ చేసి రిలాక్స్ అయి వెళ్ళొచ్చు. బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, వడ, చట్నీస్, ఆల్ టైప్స్ ఆఫ్ దోసాస్ అండ్ ఆమ్లెట్స్ కూడా వేసిస్తున్నారు. మేమైతే దోశలు ఒక ఆనియన్ దోశ అండ్ ఒకటి గీకారం దోశ ఆర్డర్ చేసాము. ఎక్కువ ఐటమ్స్ లేవు కానీ ఉన్నవి అన్నీ టేస్టీగా ఉన్నాయి. ఈరోజు ఎండ చాలా ఉంది. ఎర్లీ మార్నింగే వేడిగా అనిపిస్తుంది. సో ఫుల్గా తిని వెళ్ళి రూమ్లో ఏసీ వేసుకొని మస్తు రిలాక్స్ అయ్యాము. మీకు ఐడియా ఉండడం కోసం ఇక్కడ నేను మెన్యూ చూపిస్తున్నాను. కాస్ట్ అయితే మనం బయటికి రెస్టారెంట్స్కి వెళ్తాము కదా, అక్కడ ఉన్నట్టే రీజనబుల్గానే ఉన్నాయి, పెద్ద కాస్ట్లీగా ఏం లేవు. 11 o'clockకి ఇంకా లగేజ్ మొత్తము ప్యాక్ చేసుకొని చెక్అవుట్ చేసేసాము. ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు వాళ్ళు కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటారనమాట మనం పే చేసామా అని. ఆయన కాల్లో ఉన్నాడు.
సో ఇంకా మేము గ్లాంపిన్ వ్యాలీ నుంచి బయటికి వచ్చేసాము. సూపర్ ఎక్స్పీరియన్స్ నిజంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.